చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రజలను వెన్నుపోటు పొడుస్తూ, చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను నిలదీస్తూ, సూపర్ 6, సూపర్ 7 ఏమయ్యాయని ప్రశ్నిస్తూ, 143 హామీలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని గట్టిగా అడుగుతూ, రెడ్ బుక్ రాజ్యాంగంతో చేస్తున్న అరాచక అన్యాయాలపైన గలమెత్తుతూ వచ్చే నెల 4వ తారీఖు వెన్నుపోటు దినంగా, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు జూన్ 4 బిట్రేయల్ డే కింద వెన్నుపోటు దినంగా ప్రజలతో కలిసి, ప్రజల కోసం ప్రజలను, సామాజికవేత్తలను, యువకులను, రైతులను, మహిళలను, నిరుద్యోగులను అందరినీ కూడా మమేకం చేసి కలెక్టర్లకు డిమాండ్ పత్రం ఇస్తూ నిరసన తెలిపే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. అన్న నమస్తే అన్న, జగనన్న అన్న. ఇప్పుడు నువ్వు జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినం అని చెప్పి పెట్టావు. ఆ రోజు ఏంటి, నువ్వు ఓడిపోయిన దినం. అంటే ప్రజలు నిన్ను ఎన్నుపోటు పొడిచారా, చంద్రబాబు నాయుడు నిన్ను ఎన్నుపోటు పొడిచారా, ఎన్డీఏ కూటమి నిన్ను ఎన్నుపోటు పొడిచిందా? అవన్నీ పక్కన వదిలేలే. కానీ ఎందుకే నీకు ఏ పథకం కావాలి? ఏదైనా పథకం కావాలంటే సూటిగా అడుగు, జనాలకు అన్నీ వెళ్తున్నాయిలే. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, ఏదో ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చే టైంకి నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన, వాళ్ళ నెత్తిపైన ఎంత అప్పు పెట్టావో అందరికీ తెలుసు. అయినా సరే చంద్రబాబు నాయుడు 3,000 పింఛన్ని 4,000 చేసి, దానికి ముందు 2 నెలలు కూడా కలిపి ఇవ్వడం కూడా జరిగింది. ఓకే, తర్వాత గ్యాస్ సిలిండర్లు అది కూడా ఇస్తున్నాడు. తల్లికి వందనం జూన్ 15 అన్నాడు, అది కూడా ఇస్తాడు. ఆగస్టు 15వ తేదీన ఏదైతే ఆడవాళ్ళకి జిల్లాల పరిధిలో ఉచిత బస్ ప్రయాణం అన్నాడు, అది కూడా చేస్తాడు. అయినా సరే నువ్వు నీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత సంవత్సరం లోపల ఏమేం కార్యక్రమాలు చేశావో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. ఫస్ట్ చెప్తే ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి సంవత్సరం లోపల అబ్బాబ్బా ఇన్ని చేశాడా, సంవత్సరం లోపల ఇన్ని చేస్తాడా అని చెప్పుకుంటారు. ఓకే, జూన్ 4వ తేదీ ఏదో దినం అంటున్నావు, ఆ దినాలు వదిలేసి నేను చెప్పే దినాలు నువ్వు ఫస్ట్ చూసుకో. చెల్లెల్ని మోసం చేసిన అన్నయ్యగా ఒక దినం చేసుకో. అదేంటంటే జనవరి 4వ తేదీ ఎంతో ఇబ్బంది పెట్టావు చెల్లెల్ని, తెలంగాణ ఉన్న చెల్లెల్ని ఇబ్బంది పెట్టి ఆవిడ ఆంధ్రప్రదేశ్ వచ్చి కాంగ్రెస్లో చేరేలా చేసావు. ఆవిడ ఏడుపు నీకు మామూలుగా అయితే తగలేదు, 11 సీట్లకే పరిమితం అయ్యావు. ఓకే, అది పక్కన పెట్టే. మర్డర్ అయిపోయిన బాబాయిని గుండె నొప్పితో చనిపోయాడు అని చెప్పి నమ్మించాలని చెప్పి ఎంతో ట్రై చేశావు, అయినా సరే ఫెయిల్ అయ్యావు. బాబాయి లేపేసి ముఖ్యమంత్రి అయిపోయావు. అదొక దినోత్సవంగా పెట్టుకో. డేట్ ఏంటి? మే 15. ఓకే, మే 30వ తేదీ ఎవరు? మన విజయమ్మ, మీ అమ్మగారిని బలవంతంగా ఒప్పించి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షురాలుగా రాజీనామా చేసి నువ్వు అధ్యక్షుడు అయ్యావు. తల్లిని మోసం చేసిన కొడుకుగా చరిత్రలో మిగిలిపోయావు. ఎందుకంటే ఆవిడ నీకు అడ్డొస్తుంది కాబట్టి, రాజకీయంగా నీకు నీ భార్యకు అడ్డొస్తుంది కాబట్టి ఆవిడని నైస్గా పక్కకు తప్పించావు. ఓకే, అదైపోయింది. తర్వాత జూన్ 12వ తేదీ ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి మొత్తం కూడా, తెలుగుదేశం పార్టీ, జనసేన అండ్ బీజేపీ ఇవన్నీ కూడా గెలిచి ప్రమాణ స్వీకారం చేసి గవర్నమెంట్ని అయితే ఫామ్ చేసాయి. ఆ రోజునైతే ఖచ్చితంగా నువ్వు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా జరుపుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి పట్టిన ఒక దరిద్రపు గ్రహం అనేది వదిలిన రోజు అది. కాబట్టి ఈ 4వ తేదీ వెన్నుపోట్లు, 5వ తేదీ వేరే పోట్లు అట్లాంటి ఏం మాట్లాడకుండా కామ్గా నీ ఇంట్లో నువ్వు కూర్చో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అంతా కూడా సాఫీగా జరిగిపోతుంది. మధ్యలో ఏలు పెట్టి డిస్టర్బ్ చేయమాక.